గర్భసంచిలో గడ్డలు అంటే ఏంటి? సో, ఈ గడ్డలనేవి ఉన్నప్పుడు సంతానలేమి సమస్య ఏమైనా అవుతుందా? దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా జనరల్‌గా చాలామంది ఒక స్కాన్ అనేది ఎప్పుడైనా చేపించుకున్నప్పుడు గర్భసంచిలో గడ్డ ఉంది అన్నట్టుగా చూసుంటారు. ఆర్ ఎల్స్ నార్మల్‌గా ట్రీట్మెంట్ అనేది ఏమైనా చేయించుకుంటున్నప్పుడన్నా మీకు గర్భసంచిలో గడ్డ ఉంది అన్నట్టుగా డాక్టర్ చెప్పుంటారు. సో, ఈ గడ్డలంటే బేసికల్లీ అసలు ఏంటి? సో, దాన్ని మనం మెడికల్ లాంగ్వేజ్‌లో ఫైబ్రాయిడ్ అని అంటాము. అంటే గర్భసంచి ఏదైతే ఉంటుందో అది ఒక మస్క్యులర్ స్ట్రక్చర్. అది కూడా మొత్తం మజిల్స్‌తోనే ఉంటుంది. ఈ మజిల్స్ అనేవి లోకలైజ్డ్ ఏరియాస్‌లో అవి వాపు అనేది వచ్చినప్పుడు దాన్ని ఫైబ్రాయిడ్ అని అంటాము. సో, ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎవరికి రావచ్చు అంటే నార్మల్‌గా ఎవరికైనా రావచ్చు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెము బాడీలో ఎక్కువగా ఈస్ట్రోజన్ అనేది ఉన్నప్పుడు వాళ్ళలో ఎక్కువ చూసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది వచ్చినప్పుడు మీకేమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? పీరియడ్స్ అప్పుడు కొన్నిసార్లు మీకు ఎక్కువ పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బ్లీడింగ్ అనేది కూడా ఎక్కువగా అయ్యే అవకాశం అనేది కూడా ఉండొచ్చు. అండ్ ఇవి కాకుండా అంటే కొందరికి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు యూరినరీ సింటమ్స్ ఊరికే యూరిన్ అనేది రావడము, అర్జెన్సీ అంటే ఆపుకోలేకపోవడము అలాంటి సింటమ్స్ చూడొచ్చు. అండ్ ఇంకొందరికి కాన్స్టిపేషన్, మోషన్ అనేది ప్రాపర్గా రాకపోవడము ఇలాంటివి అనేది కూడా చూసే అవకాశము అనేది ఉంటుందండి. అండ్ ఫైబ్రాయిడ్ ఉందా లేదా అనేది చూడడానికి ఎలా టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే ఒక బేసిక్ స్కాన్ అనేది మీరు చేయించుకున్నప్పుడు గర్భసంచిలో గడ్డ ఉందా లేదా, ఫైబ్రాయిడ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉంది అంటే అది ఏ పొజిషన్లో ఉంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సంతానలనే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అంటే మనకి ఫైబ్రాయిడ్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఈ పొజిషన్లో మనకి ఏంటి అంటే 3 రకాల ఫైబ్రాయిడ్స్ అనేవి జనరల్గా మనము కేటగరైజ్ చేసేది. ఒకటి వచ్చేసి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచికి బయట సైడ్ ఉండే ఫైబ్రాయిడ్ని సబ్సీరోజల్ అంటాము. ఇది జనరల్గా ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం అనేది మ్యాక్సిమం కేసెస్లో కాజ్ చేయదు. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఒక తోకతోని అటాచ్ అయి ఉంటుంది. అది ఇన్ కేస్ ఏమైనా మెలితిరిగింది అంటే మీకు ఎక్స్ట్రీమ్ అబ్డామినల్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎమర్జెన్సీ కండిషన్లో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉండొచ్చు. సో అలా ఉందంటే ఆ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయాలి. లేదు అది మనకేమి తోకతో అటాచ్ అవ్వలేదు, నార్మల్గానే ఉంది అండ్ అంత పెద్దగా లేదంటే ఆ ఫైబ్రాయిడ్ని వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేసే ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. గర్భసంచి 2 లేయర్స్ మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాము. ఈ ఫైబ్రాయిడ్ అనేది ఇన్ కేస్ 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ లేదంటే గర్భసంచి పొరని నొక్కుతున్నా కానీ అలాంటి కేసెస్లో ఈ ఫైబ్రాయిడ్ని మనం తీసేయాలి. అలాంటి కేసెస్లో ప్రెగ్నెన్సీకి అడ్డయ్యే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చే ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్. ఇది లోపల సైడ్ ఉంటుంది, అంటే బేబీ ఎక్కడైతే అతుక్కోవాలో ఆ పొజిషన్లో ఉంటుందన్నమాట. ఆ ఫైబ్రాయిడ్ అనేది ఎంత చిన్నగా ఉన్నా కానీ ఆ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి అడ్డు రావచ్చో ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఒకటి, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఒకటి. ఈ 2 ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు ప్రెగ్నెన్సీకి అడ్డు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వాటి పొజిషన్ అనేది అండ్ వాటి సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఒకవేళ తీయాల్సిన అవసరం అనేది వస్తే ఏ విధంగా వీటిని రిమూవ్ చేయాలి. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ అనేది చేసుకోవచ్చు. అంటే ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసే ప్రాసెస్ని మయోమెక్టమీ అంటాము. అండ్ దీనికి అందరికీ ఓపెన్ సర్జరీస్ అనేవి చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి లోపల చాలా అతుకులు అనేవి ఉన్నాయి, అసలు లాప్రోస్కోపీ పోర్ట్ అనేది లోపల వెళ్ళడం లేదు అంటే అలాంటి కేసెస్లో ఓపెన్ అవసరం అనేది పడవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 95% ఆఫ్ ద కేసెస్కి లాప్రోస్కోపీ ద్వారానే ఇది గడ్డ అనేది తీసేయచ్చు. తీసేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఎంత గ్యాప్ ఉండాలి? మినిమం ఎంత కాదైనా కానీ ఒక 5 to 6 మంత్స్ టైం అయినా కానీ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఫైబ్రాయిడ్ అనేది తీసేసిన తర్వాత యూట్రస్ పైన స్టిచ్చెస్ అనేవి ఉంటాయి, అవి హీల్ కావాలి కాబట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఆ టైం అనేది ఇస్తాము. ఇన్ కేస్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఉంది, మనకు పెద్ద ఏమీ ఎక్కువ యూట్రస్ అనేది ఇన్వాల్వ్ కాలేదంటే వాళ్ళు ఒక 3 మంత్స్ తర్వాత అయినా కానీ ఎర్లీగానే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫైబ్రాయిడ్ పెద్దగా ఉంది, సూచర్స్ అనేవి బాగా పట్టాయి అంటే మాత్రమే ఒక 6 నెలలన్నా కానీ గ్యాప్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి
అండ్ ఒకవేళ కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉండొచ్చు. సో వాళ్ళకి అన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి మనం రిమూవ్ చేయలేం కాబట్టి కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా వాటిని సప్రెస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే దీనికి ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. సంతానలేమి సమస్యలు కంపల్సరీగా వస్తాయా అంటే ఫైబ్రాయిడ్ పొజిషన్స్ పట్టి ఉంటాయి. ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఫైబ్రాయిడ్ ఉందనగానే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని దాని తర్వాత ఫర్దర్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకొని మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.